హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొత్తిమీర పచ్చడి అండి, సింపుల్గా అయిపోతుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. అది కూడా కొత్తిమీర ఫ్లేవర్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. దీని కాంబినేషన్ ఇలా మినపరొట్టు వేసుకుని ఇలా కొత్తిమీర పచ్చడి టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎప్పుడైనా ఈజీగా అయిపోతుందండి పచ్చడి. 5 నిమిషాల్లో కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. టేస్టు సింపుల్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం తగ్గట్టు తీసుకోవాలి. చింతపండు అయితే మనం క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. అలాగే మినపప్పు, జీలకర్ర తీసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకుని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, మినపప్పు వేసుకుని వేపుకోవాలి. చిన్న మంట మీద వేపుకోవాలండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, ఎక్కువ కాదండి, తక్కువ, చాలా చాలా తక్కువ. ఇలా జీలకర్ర వేగిన తర్వాత వెండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి వేపుకోవాలి. అన్నీ కలిపి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుందని చెప్పాను కదండి. ఇలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి పచ్చడి చేస్తాం కానీ కొత్తిమీర ఫ్లేవర్తో పచ్చడి మనకు అనిపించదండి. ఇలా చేశారంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ కట్ట తీసుకున్నాను కొత్తిమీర, కడిగి ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకుని వేపుకున్నాం కదా ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఇవేనండి. ఇవి వేగిన తర్వాత చల్లారబెట్టుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు కొద్దిగా తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని కొద్దిగా 4-5 ఎల్లుల్లి రెమ్మలు సరిపడా కల్లుప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టిన తర్వాత మనకి కొత్తిమీర వేపాల్సిన అవసరం లేదండి. ఈజీగా ఇలా మనకి కొత్తిమీర ఫ్లేవర్ పచ్చిగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. బరకగానే పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకుంటే అంత బాగోదు. ఇలా బరకగా పట్టిన తర్వాత చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకుని చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఉంటే కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ వేసేసాను కాబట్టి వేయట్లేదండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇలా పచ్చడి వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకా బాగా రావాలి కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇలా పచ్చిది పైన వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం గట్టిగా కావాలంటే ఇంకా వేపండి, లేదంటే పల్చగా కావాలంటే ఇలాంటప్పుడు దించేసుకోవచ్చు. ఇలా దించేసుకుని మినపరొట్టులోకి, దోశలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మినపరొట్టు కొత్తిమీర పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే ఇలా అస్తమానం చేస్తూనే ఉంటారు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.